హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమంజలీస్ గ్యాలరీ. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు వచ్చేసి విటమిన్ ఏ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మన సబ్స్క్రైబర్ అడిగారండి, ఇంత మంచి రెసిపీస్ చేయమని అడిగినందుకు చాలా థ్యాంక్స్ అండి. మనకి కొత్తిమీరలో వచ్చేసి విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది, స్టమక్ క్లీన్ చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది. సో బెస్ట్ అయితే ఇది కంటి చూపుకు మంచిదండి. పిల్లలు ఇప్పుడు నవేడేస్ ఏమైందంటే తినమంటే సరిగా తినరు, ఆకుకూరలు తినరు. అట్లీస్ట్ ఈ విధంగా కొత్తిమీరతో వీక్లీ వన్స్ అన్నా ప్లాన్ చేయండి, ఫుల్ విటమిన్ ఏ ఉంటుంది. సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, స్నాక్, డిన్నర్ ప్లాన్ చేశాను. ఒకరోజు ఏమి ఇవ్వలేదులేండి, మీకు ఈ విధంగా షేర్ చేసుకుంటున్నాను ఈ లైవ్ వచ్చనేసి. ఓకేనా? ఇక్కడ వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి కొత్తిమీరతో. చిన్న పచ్చిమిర్చి, పిల్లలు ఎంతైతే కారం తింటారో అంత చిన్న పచ్చిమిర్చి వేసి కొత్తిమీరని మిక్సీ పట్టేసి, సేమ్ ఒక చిన్న ఆనియను, ఆవాలు, జీలకర్ర అలా వేసి మనం మిక్సీ పట్టేసిన కొత్తిమీరను కూడా వేసి పచ్చిదనం పోవాలి, పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. సో కొంచెమే చేస్తున్నాను, ఒక హాఫ్ కప్ వరకైతే సూజీ తీసేసుకొని మంచిగా మనం అది కూడా రోస్ట్ చేసుకున్న తర్వాతకి వాటర్, సేమ్ మనము నార్మల్ ఉప్మా ఎలా చేస్తామో అలా. సో బెస్ట్గా ఉండేవి అంటే పిల్లలు ఖచ్చితంగా ఇష్టంగా తినేవంటే ఇవేనండి. ఫర్దర్గా కూడా ఇంకొన్ని షేర్ చేసుకుంటాను, షార్ట్గానైనా లాంగ్ వీడియో లాగైనా. సో కొంచెం నేనైతే ఇలా జారుడు లాగానే చేస్తాను, పిల్లలకి ఇలా అయితేనే మా పిల్లలకి ఇష్టం అనేసి. ఇంకా మీరు కావాలంటే క్యారెట్, టొమాటో వేసుకోవచ్చు, బట్ సింపుల్గా అయిపోయింది. ఆల్రెడీ కొత్తిమీర వేసాం కదా, ఇంక హెవీగా ఎందుకని. సో కొన్ని జీడిపప్పులు వేంపితే బాగుంటాయి. టొమాటో పచ్చడి పెట్టేసి చక్కగా ఇలా పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇచ్చేసాను. చాలా బాగుంటుంది టేస్ట్. అంటే మనకి తినరు అనేది ఏముండదండి, ఖచ్చితంగా తింటారు, బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది ఉప్మా చేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ విధంగా మిక్స్డ్ వెజిటేబుల్ తోటి అయితే పలావ్ లాగా చేస్తున్నాను. ఇది కూడా పిల్లలకు బాగుంటుంది, లంచ్కి కూడా ఈజీగా పిల్లలకి పెట్టి ఇవ్వచ్చు మనము. ఇంకా మీ దగ్గర ఎన్ని వెజిటేబుల్స్ ఉంటే అన్నీ తీసేసుకోండి. సో అన్నీ చిన్న చిన్నగా కొంచెం కొంచెంగా కట్ చేసుకోండి. ప్లెయిన్గా కావాలంటే సేమ్ ప్రాసెస్లో ప్లెయిన్గా చేసుకోండి, ఇవన్నీ వెజిటేబుల్ వేయకుండా పర్లేదు. కానీ మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి వెజిటేబుల్స్, ఇలా తీసుకొని భలే తింటారు. సో నెక్స్ట్ ఈ విధంగా అన్ని వెజిటేబుల్స్ వేసాను. అవి మంచిగా మగ్గేలోపు మనం ఇప్పుడు మసాలా లాగా అన్నీ ఒక్కొక్కటి మసాలా వేసుకున్నాను నేను. యాలక్కులు, లవంగ అవన్నీ కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా కొత్తిమీర నీట్గా వాష్ చేసుకోండి. కొత్తిమీరని మట్టి ఎక్కువగా ఉంటుంది కదా, ఈ విధంగా పేస్ట్ చేసుకోండి. సో ఈలోపు మనకి వెజిటేబుల్స్ అన్నీ మగ్గాయి. నేనైతే పలావ్ రైస్ కుక్ చేసి, అంటే కుక్డ్ రైస్ వాడతానండి. మనం వాటరీగా చేస్తే ఒకలాంటిగా ఉంటుంది, అందుకే నేనైతే ఇలానే చేస్తాను. మీరు ఏ స్టైల్లో చేస్తారో ఆ విధంగా మీరు చేసేయండి. ఓకేనా? సో చూసారు కదా, మంచిగా పేస్ట్ పట్టేసుకున్న తర్వాతకి ఇది కూడా మనకి పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా ఆయిల్లోనే మంచిగా వేగినట్టు ఉండనివ్వండి. ఈలోపు మనకు ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోతాయి. కొంచెం పసుపు, ఉప్పు, లాస్ట్ కొంచెం ధనియాల పౌడర్, అంతే. ఆల్రెడీ మనం మసాలాలు వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది. టేస్ట్ మీ పిల్లలు తినేదాన్ని బట్టి, వాళ్ళు ఎంతైతే కారం తింటారో, ఏ విధంగా నచ్చుతుందో అలా చేసేయండి. ఓకేనా? సో ఇది మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా బాగా యూజ్ అవుతుంది పిల్లలకి. సో చాలా మంచిది. నవేడేస్ ఏమైందంటే చెప్పాను కదా నేను, ఆకుకూరలు తినమంటే అస్సలు తినరు. చిన్న పిల్లలకు కూడా అండి స్పెక్స్ వస్తున్నాయి. ఆకుకూరలు మంచిగా పెట్టండి, విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది ఇందులో. సో ఇది మనం కొంచెం పెట్టి వాళ్ళు కొద్దిగా తిన్నా కూడా మనకు టెన్షన్ ఉండదు. ఖచ్చితంగా ఇవ్వాలి, కొన్ని ఫుడ్ ఇవ్వాలి, అంతే తినకుండా ఏదో రకంగా. అందులో అయితే ఇలాంటి ఆకుకూరలు అయితే బెస్ట్. కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే వేడి మీదనే మనం సాల్ట్ వేసి మంచిగా టేస్ట్గా ఉంటుంది. సో పెద్ద టైం ఏం పట్టదు మనకి ఇవన్నీ చేయడానికి, క్విక్గా అయిపోతుంది. మా పిల్లలు బెస్ట్గా తినేవి ఇలానేనండి. మా పిల్లలు తినేలాగా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మోస్ట్లీ పిల్లలందరికీ ఇలానే ఇష్టము. ఇంకేమన్నా మీకు స్పైసీ అలా ఇలా తక్కువ కావాలంటే కొంచెం మసాలాలు, కారం తక్కువ వేసుకోండి, అంతే. సో నేను ఎప్పుడు ఇలా పలావ్ లాగా చేస్తే ఏమవుతుందంటే, ఫస్ట్ రైస్ తినపెట్టినాక అవన్నీ ఆలు, క్యారెట్ అవన్నీ మా పిల్లలు అయితే చక్కగా తింటారు. మీ పిల్లలు తినకుంటే ఏంటంటే అన్నంలోనే ఇలా మ్యాష్ చేసి తినపెట్టండి. ఆ కలర్ చూసి మా కన్నయ్య చూడండి, అమ్మో అమ్మో అంటుండు. ఈ మధ్య కన్నయ్యనే తింటున్నాడు కాబట్టి చాలా నేను తినిపించట్లేను, తనకు అలవాటు కావాలి తినడం అనేసి. ఇంకేదో అలా చూస్తూ అలా ఉండిపోతారు అంతే కొంతమంది పిల్లలు. ఒకసారి నోట్లో పెడితేనే కదా
దాని టేస్ట్ తెలిసేది. నెక్స్ట్ అయితే స్నాక్ చేసుకుంటున్నాను ఈవినింగ్కి. సో స్నాక్ అయితే నేను ఒక చిన్న క్యారెట్ తీసేసుకొని మంచిగా అది తురుముకున్నాను. మీరు క్యారెట్ ప్లేస్లో పొటాటో లేదంటే బీట్రూట్ కూడా, సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఇవ్వండి. కొత్తిమీర ఇలా కొంచెం నేనైతే పెద్దగానే చేస్తున్నాను. మీరు పిల్లలు తినలేరు అంటే ఇంకా చిన్నగా కట్ చేసుకోండి. సో ఒక చిన్న క్యారెట్ తురిమింది, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర ఒక 1 బౌల్ అంతా ఉంటుందండి. పిల్లలు ఎక్కువ తినట్లేరంటే ఆ ఫ్లేవర్ తగ్గించి క్యారెట్ ఫ్లేవర్ ఎక్కువ చేయండి. నెక్స్ట్ కొంచెం పసుపు, ఉప్పు. ఇది వచ్చేసి పల్లీలు నువ్వులు వేంపిన పౌడర్ అండి. చాలా చాలా మీరు ఏ కట్లెట్ చేసినా పల్లీలు నువ్వులు వేంపింది తీసుకోండి, పిల్లలకు కూడా మంచిది. ఒక 2 స్పూన్స్ అవి వేసి 1 స్పూన్ నేను శనగపిండి. సో మీరు కావాలంటే ఇక్కడ పెరుగు వేసుకోండి. నేనైతే మంచిగా మీగడ వేసుకున్నాను. పాల పైన వస్తుంది కదా, ఫ్రెష్గా అప్పుడే వస్తే తీసి వేస్తున్నాను. పెరుగు లేదని మీరు కావాలంటే పెరుగు వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు. సో మనం ఏది రెసిపీస్ చేసినా ఏది చేసినండి మనము పల్లీలు నువ్వులు వేస్తే పిల్లలకి మంచిది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఈ విధంగా మొత్తం మనము బాగా కలుపుకోవాలి. మీకు కొంచెం వాటరీగా అనిపించి ఏమైనా లూజ్గా ఉంటే కొంచెం శనగపిండి ఇంకొక 1 స్పూన్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది అక్కడికి. ఈ వాటర్ అలాంటివి ఏం వేయాల్సిన అవసరం లేదు. కొత్తిమీర అలాగే క్యారెట్లో ఉన్న వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి తెలిసిపోతుంది కట్లెట్ షేప్ లాగా. సో నేనైతే ఒక 5 మినిట్స్ అలా పెట్టాను, ఎందుకంటే త్వరగానే అయిపోతుంది కదా. ఆ మసాలా మనం ఇందాక వేసాం కదా పప్పులు, అంటే పల్లీలు నువ్వుల పౌడరు, అవంతా కూడా మనకి మంచిగా ఫ్లేవర్ తెలవాలంటే కొంచెం సేపు ఉంచాలి. నెక్స్ట్ చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఈ విధంగా కట్లెట్ షేప్ మీ ఇష్టం, ఏ షేప్ అయితే బైట్స్ లాగా లేదంటే ఈ విధంగా చేసేసుకోండి. సో ఈవినింగ్ స్నాక్ బాగుంటుంది, భలే ఉంటుంది. ఈ విధంగా పిల్లలకు కూడా ఆకుకూరలు తిన్నారు అనే ఫీలింగ్ ఉండదు. సో ఇప్పుడు చేసినవన్నీ కూడా మీ ఇష్టం అండి. పాలకూరతోనైనా చేసుకోండి, తోటకూర, ఫర్దర్గా మీకు ఎలాంటి ఆకుకూరలైనా, ఈవెన్ మెంతుకూరతో కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీకు ఇంకెలాంటి వీడియో కావాలో కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. నేను ప్లాన్ చేసి కూల్గా తీసి మీకు షేర్ చేసుకుంటాను. చూసారు కదా, ఈ విధంగా లూజ్ అనిపిస్తే మీకు ఎక్కువగా శనగపిండి ఇంకొక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోండి. తర్వాతకి కొంచెం ఆయిల్లో కట్లెట్ లాగా 2 సైడ్ గోల్డ్ కలర్ వచ్చినాక ఈ విధంగా ఫ్లిప్ చేసేసుకోవడమే. సో ఈ విధంగా 2 సైడ్స్ మన గోల్డ్ కలర్ రావాలండి, పచ్చి పచ్చిగా ఉండకుండా. కొంచెం సిమ్లో పెట్టి చేసుకోండి, చక్కగా కుక్ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఈవినింగ్ అయితే మిల్క్ ఈ విధంగా ఇచ్చేసాను కట్లెట్. నేనైతే ఒక 2 తిని పాలు తాగితే అయిపోతుంది కదా స్నాక్ కింద అనేసి నేనైతే ఒకటే రోజు ఏం చేయలేదండి. మీకు ఒక ప్లాన్ ఉంటుంది, ఈ విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అని. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆ విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా. మనం ఒకటే రోజు ఆకుకూరలు పెట్టిన పిల్లలు అస్సలు తినరు, వాళ్ళకి విరక్తి వచ్చేలాగా మనం ఫుడ్ చేయకూడదు. జస్ట్ మీకు ఏమంటారు బాగుంటుంది చూడడానికి కూడా, మీకు ఐడియా వస్తుందని నేను చేస్తున్నాను అంతే, ఓకేనా. నెక్స్ట్ అయితే ఇంకా మా పిల్లల ఫేవరెట్ అంటే పచ్చడి అండి. మెంతికూర లేదంటే టొమాటో, కొత్తిమీర, పుదీనా పచ్చడి నేను ఇలానే చేస్తాను. మా పిల్లలకి చాలా బాగా ఇష్టము. కొంచెం ఒక 1 స్పూన్ వరకు పల్లీలు, నువ్వులు, నెక్స్ట్ నేను శనగపప్పు కూడా వేస్తాను, అలాగే మినపప్పు కూడా వేస్తాను. పప్పులు వేయడం వల్ల ఏమవుతుందంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, కారం ఎక్కువ ఉండదు. మనము పచ్చికారం వేసినా కూడా పిల్లలకి కారం ఉండదు. సో అందుకని నేను ఇంత కారం వేసినా తింటారు అని అనిపిస్తా, కానీ కారమే ఉండదు. ఎందుకంటే నేను మ్యాక్సిమం మీకు అలా చూపిస్తానే కానీ టేస్ట్ చేస్తే అసలు ఉండదండి కారం. బట్ కొంచెమైనా అలవాటు చేయాలి, మరి చప్పగా తిన్న పిల్లలకు బాగోదు కదా అని. నెక్స్ట్ అవన్నీ వేపుకొని పక్కన ఇంకోటి వెల్లిపాయలు కూడా వేస్తానండి, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా తినమంటే తినరు కదా. ఇలా మిక్సీ పడితే ఆ ఫ్లేవర్ దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అంతా పిల్లలకు వస్తుంది అని కొన్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేసుకోవడమే నేను. నెక్స్ట్ అయితే ఈ విధంగా అన్నీ వేపుకున్న తర్వాతకి ఫస్ట్ పప్పులు,
అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియనే వేస్తాను నేను. ఆనియన్ ఖచ్చితంగా వేస్తాను. సో నెక్స్ట్ కొంచెం పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టేస్తాను. తర్వాత కిందకి మనము కొత్తిమీర, నెక్స్ట్ టొమాటో కూడా ఉంది కదా, అది అన్నీ ఒకేసారి వేస్తే ఎక్కువ మెత్తగా అవ్వవు కదా, పలుకులు పలుకులు ఉంటాయి ఆ పప్పులన్నీ, అందుకనేసి అయితే నేను సో ఈ విధంగా కొంచెం చింతపండు కూడా వేస్తాను. రేపు కూడా నేను చింతపండు కూడా వేయకుండా చాలాసార్లు చేశాను. ఇంకా సమ్మర్ కూడా వచ్చింది, నో ప్రాబ్లం, కొంచెం సమ్మర్ వేడిగానే ఉంటుంది. ఇంకా రేపు కూడా ఉండాలి అంటే చట్నీ చింతపండు వేస్తే బాగుంటుందని. నెక్స్ట్ యాజ్ ఇట్ ఈజ్ అండి, ఇంకా నార్మల్గా ఏమంటారు కదా, పోపు ఎలా పెట్టేసుకుంటామో అలా. పప్పులు ఎక్కువ వేస్తాను ఇందులో, పోపులో కూడా. మా పిల్లలకి టక్క అంటే బాగా ఇష్టపడతారు పిల్లలు. సో మీరు చూసుకొని వేసుకోండి, ఓకేనా. సో ఈ విధంగా సింపుల్గా ఫుల్ డే ఈ విధంగా కూల్గా ప్లాన్ చేసేసుకుంటూ పిల్లలకైతే ఇచ్చేసాను. మా పిల్లలు ఈ టొమాటో పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఇవి ఎంత పెట్టినా భలే ఇష్టంగా తింటారండి. కాకపోతే ఇలాంటి పచ్చడి చేసినప్పుడు అన్నం కొంచెం మెత్తగా కుక్ చేయండి. సైడ్కి వచ్చేసి కొంచెం మీరు ఆమ్లెట్ అలా వేసి పెట్టేస్తే చక్కగా తినేస్తారు పిల్లలు. సో ఈ విధంగా పచ్చడి చేసినప్పుడు వేడివేడిగా అన్నం కొంచెం మెత్తగా కుక్ చేసి, ఎందుకంటే పచ్చడి అలానే బాగుంటుంది. ఇంకా ఆమ్లెట్ వేస్తే అంతేనండి, అది చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలైతే. సో ఈ విధంగా ఫుల్ డే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు. ఫుల్ డే ఇవ్వమని అయితే నేనేం చెప్పాను, ఎందుకంటే పిల్లలకు కూడా బోర్ కొట్టొద్దు ఫుడ్. సో ఈ విధంగా ప్లాన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో కావాలో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.